గుజరాత్ సబర్మతి జైలు మరోసారి సంచలనానికి కేంద్రంగా మారింది. ఆముదం గింజల నుంచి అత్యంత ప్రమాదకరమైన విషం రైసిన్ తయారు చేసి అమాయకుల ప్రాణాలు తీయాలని కుట్ర పన్న ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ పై జైలులో దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ అరెస్ట్ చేసి సబర్మతి జైల్లోని హై సెక్యూరిటీ బ్యారక్ లో ఉంచిన అహ్మద్ పై తోటి ఖైదీలు అకస్మాత్తుగా దాడి చేసినట్టు సమాచారం. దాడి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు గాని ఖైదీల సమూహం అతడిపై తీవ్రంగా దాడి చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. సమాచారం అందుకున్న జైలు సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని అహ్మద్ ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించారని తెలిసింది. దాడి వివరాలు బయటకు రావడంతో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు కూడా సబర్మతి జైలుకు చేరుకొని అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. దాడి వెనుక అసలు కారణమేంటి, తోటి ఖైదీలు ఎందుకు అతడిపై దాడికి దిగారు, ఇందులో ఎవరైనా ప్రణాళికబద్ధంగా పాల్గొన్నారా అన్న దానిపై దర్యాప్తు ఇప్పటికే ప్రారంభమైంది. సబర్మతి వంటి అత్యంత భద్రతా జైలులోనే ఇలాంటి ఘటన జరగడం జైలు భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.